వంశీ అరెస్ట్ చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ముఖ్యంగా టీడీపీ హార్డ్ కోర్ కార్యకర్తల్లో కొంత ఆనందం కనిపించింది. నిన్న మీడియా, సోషల్ మీడియా అంతా కూడా టీడీపీ శ్రేణులన్నీ ఉత్సాహంగా కనిపించాయి. ఎందుకంటే వాళ్ళు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇలాంటి కొందరు ముఖ్యమైనటువంటి నాయకుల విషయంలో ఈ ప్రభుత్వం ఆశించిన మేర వేగంగా చర్యలు తీసుకోవడం లేదు అంటూ నిరాశతో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులకు నిన్న కాసింత ఉత్సాహాన్ని ఇచ్చినట్టుగా అయింది. వంశీ అరెస్టుతో చాలామంది శాంతించారు. వాస్తవానికి చాలా కాలంగా రగిలిపోతున్నారు. రెడ్ బుక్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, కానీ ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదంటూ చాలామంది టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నటువంటి దశలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రోద్బలంతో పోలీసులు వంశీమోహన్ని ఆయన ఇంట్లో హైదరాబాదులో అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి నేపథ్యంతో వాళ్ళంతా కాసింత చల్లారినట్టుగా కనిపిస్తుంది. అయితే వంశీ మీద పెట్టినటువంటి కేసు ఏంటి అన్నది ఇప్పటివరకు అన్ని పత్రికల్లోనూ అన్ని చోట్ల కథనాలు కూడా వచ్చాయి. బెదిరింపులు, కిడ్నాపు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆయన మీద రాత్రి 2:30 వరకు విచారణ జరిగింది కోర్టులో. చాలా అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆయన మీద విచారణ చేస్తే చివరికి జడ్జు ఆయనకి రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్లో భాగంగా విజయవాడలో ఉన్నటువంటి జిల్లా జైలుకి ఆయన తరలించారు. ప్రస్తుతం వంశీతో పాటుగా ఆయన సహచర నిందితులు జైల్లో ఉన్నారు, విజయవాడ జైల్లో. అసలు ఏంటి కేసు? అసలు విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. దాడి జరగడానికి ప్రధాన కారణం టీడీపీ నేతలు రెచ్చగొట్టినటువంటి వైనం. అదే రోజు 2023 జనవరిలో పట్టాభి లాంటి వాళ్ళు గన్నవరం వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి వంశీ మీద అనేక రకాలుగా నిందలు వేస్తూ ఆయన వ్యక్తిగతంగా దూషించడంతో రెచ్చిపోయినటువంటి వంశీ అనుచరులు అందరూ వెళ్ళి టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. టీడీపీ కార్యాలయంలో ఉన్న వాహనాలకి తగలబెట్టారు. అవన్నీ వీడియోల సాక్షిగా స్పష్టంగా కనిపిస్తుంది. దాని మీద సత్యవర్ధన్ అనేటువంటి అదే టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఆయన్ని కొనకళ్ళ నారాయణ, ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణ, బచ్చల అర్జునుడు ఆయన చనిపోయారు, ఎమ్మెల్సీ. ఆయన అప్పటికి గన్నవరం ఇన్ఛార్జిగా ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావు అప్పటికి ఇంకా టీడీపీ తీర్థం పుచ్చుకోలేదు. ఆయన ఇంకా అప్పటికి వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే. అప్పుడు ఈ సత్యవర్ధన్ను తీసుకుని వెళ్ళి బచ్చల అర్జునుడు తనయుడు కొనకళ్ళ నారాయణ కలిసి వెళ్ళి ఫిర్యాదు చేయించారు. ఆ సత్యవర్ధన్ ఫిర్యాదుతోనే ఇప్పుడు కేసు పెట్టారు. ఎవరి మీద? గన్నవరంలో టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగిందని. అప్పుడు 22 మంది నిందితులుగా పేర్కొంటే ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ అధికారులకు వస్తే ఆ నిందితుల సంఖ్యని క్రమంగా పెంచుకుంటూ వెళ్ళారు. చివరికి ఎంతమంది నిందితులు అయ్యారంటే 94 మంది నిందితులకి చేర్చారు. అందులో 71వ పేరు వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీకి ప్రస్తుతం ముందస్తు బెయిల్ ఉంది. ఆ కేసులో అరెస్టు చేయకూడదు అనేటువంటి బెయిల్ ఉంది. ఆయన సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ ఉంది కాబట్టి ఆ కేసులో ఆయనకు అరెస్ట్ చేసేదానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు కేసు ఏంటంటే ఆ సత్యవర్ధన్ ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పని మానేశారు. ఆ దాడి తర్వాత ఆ ఘటన తర్వాత ఫిర్యాదు అయితే ఆయన పేరుతో ఇచ్చారు, కానీ ఆ ఫిర్యాదుదారుడు టీడీపీ ఆఫీస్ నుంచి మానేసి హైదరాబాద్లో పని చేసుకుంటున్నారు. హైదరాబాద్లో గిగ్ వర్కర్గా పనిచేస్తున్నారు. హైదరాబాద్లో కొరియర్ అందించేటువంటి పనుల్లో సత్యవర్ధన్ ఉన్నారు. సత్యవర్ధన్ రామవరప్పాడు చెందినటువంటి నివాసి. ఆ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. రామవరప్పాడులో ఆయన తండ్రి లారీ డ్రైవరు, తల్లి సాధారణంగా అక్కడిక్కడ పని చేసుకుంటూ గడుపుతున్నటువంటి చాలా చాలా సాధారణ ఎస్సీ కుటుంబం. ఇప్పుడు ఆ సత్యవర్ధన్ను పేరుతో ఫిర్యాదు చేయించారు కాబట్టి ఎస్సీ యువకుడు పేరుతో ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో కేసు బలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో టీడీపీ నాయకత్వం కంప్యూటర్ ఆపరేటర్తో ఫిర్యాదు చేయించింది ఆ రోజు వ్యూహాత్మకంగా. అది ఆ సత్యవర్ధన్ టీడీపీ ఆఫీసులో మానేసి హైదరాబాద్లో కొరియర్ బాయ్గా స్థిరపడిన తర్వాత ఆ సత్యవర్ధన్ని ఉపయోగించుకుని ఆయనతో ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్టుగా వాంగ్మూలం ఇప్పించారు అన్నది ఇప్పుడు పోలీసుల ప్రధానమైనటువంటి అభియోగం. సత్యవర్ధన్ హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్లో ఉంటున్నటువంటి సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ అనుచరులు బెదిరించి భయపెట్టి చంపేస్తామని, అదేవిధంగా కొంత ఆర్థికంగా ప్రయోజనం కూడా కల్పించి అతన్ని కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించారు. ఈ ఫిర్యాదుతో నాకు ఎటువంటి సంబంధం లేదు, పోలీసులే కావాలని సాక్షిగా
పిలిచి సంతకం పెట్టించుకుని దాన్ని ఫిర్యాదుగా తీసి ఆ ఫిర్యాదుతో వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు, నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ సత్యవర్ధన్ అధికారికంగా మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పేశారు. ఆ చెప్పడంలో ఆయన్ని హైదరాబాద్ నుంచి కోర్టు వరకు తీసుకొచ్చినటువంటి సీసీ ఫుటేజ్ వీటన్నింటి ఆధారంగా ఇదంతా వల్లభనేని ఆయన అనుచరులు కలిసి బెదిరించి చేసినటువంటి పన్నాగంగా పోలీసులు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. దాని మీద సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ అనేటువంటి వ్యక్తితో ఫిర్యాదు ఇప్పించి ఆ ఫిర్యాదు ఆధారంగా ఇప్పుడు వల్లభనేని వంశీని ఆయన అనుచరుల్ని అరెస్ట్ చేశారు. అయితే మరి నిజంగా సత్యవర్ధన్ ఏం చెప్తారు? ఇప్పటి వరకు పత్రికలన్నీ మీడియాలో మెజారిటీ తెలుగుదేశం పార్టీ అనుకూలం కాబట్టి వల్లభనేని వంశీని పూర్తిగా బదనాం చేయాలనుకుంటున్నాయి కాబట్టి వల్లభనేని వంశీ మీద ఈరోజు దాదాపుగా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఒక ఫుల్ పేజ్ కథనాలు ఇచ్చాయి. ఆయన అలాంటి వాడు, ఆయన అంత నేరస్తుడు, కరడుగట్టినటువంటి నిందితుడు, ఇట్లా చాలా చాలా రకాలు రాసుకుని వచ్చారు. ఆయన మీద ఉన్నటువంటి భూ ఆక్రమణలు కానీ, మైనింగ్ కానీ, ఇతర అనేక రకాల వివాదాలకు సంబంధించినటువంటి అంశాలని ఈరోజు ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. పోలీసులు కూడా వల్లభనేని వంశీకి చాలా నేర చరిత్ర ఉంది అంటూ నిన్న రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇదంతా పోలీసు వాదన. నిజంగా ఈ కేసు ఇప్పుడు నిలబడాలంటే అది సత్యవర్ధన్ చేతిలో ఉంటుంది. సత్యవర్ధన్ ఏం చెప్తాడు అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం. సత్యవర్ధన్ నిజంగా తనని కిడ్నాప్ చేశారు, తనని బెదిరించారు కాబట్టి నేను అలాంటి వాగ్మూలం ఇవ్వాల్సి వచ్చింది అని అంటే ఇప్పుడు వంశీ మీద 2 రకాల కేసులు. ఒకటి, ఆ కేసులో సత్యవర్ధన్ రివర్స్ అయ్యారు కాబట్టి మళ్ళీ టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు, అక్కడ ఒక ఎస్సీ ఎస్టీ కేసు. ఇప్పుడు ఒక ఎస్సీ యువకుడిని బెదిరించి భయపెట్టి కోర్టులో తప్పుడు వాగ్మూలం ఇవ్వడానికి కారకుడయ్యారు కాబట్టి నిన్న అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి మరో కేసు. 2 వల్లభనేని వంశీ మెడకు చుట్టుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇదంతా ఇప్పుడు సత్యవర్ధన్ ఏం చేస్తారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. వాస్తవానికి సత్యవర్ధన్ ఫిర్యాదు చేయలా, తనని బెదిరించారని కానీ, తనని అనేక రకాలుగా హింసించారని కానీ, తను కిడ్నాప్ చేసి ఈ రీతిలో వాంగ్మూలం ఇచ్చారని కానీ సత్యవర్ధన్ ఫిర్యాదు చేయలేదు. సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ అనుచరులే దాచిపెట్టారు, వైజాగ్లో ఒక రహస్య ప్రదేశంలో ఉంచారు అన్నది ఒక కథనం. అయితే సత్యవర్ధన్ సోదరుడిని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చి ఆయన పేరుతో ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు నిలబడాలంటే ఏమైనా సత్యవర్ధన్ చేతుల్లోనే ఉంటుంది. సత్యవర్ధన్ ఏం చెప్తారు అన్నదే కీలకం. మరి నిజంగానే సత్యవర్ధన్ వల్లభనేని వంశీ తనను వేధించారు, తనను భయపెట్టారు, తనను బెదిరించారు, ఇవన్నీ అంగీకరిస్తాడా? లేదంటే మొన్నటి వాంగ్మూలం ఇచ్చినట్టుగానే వంశీకి అనుకూలంగా మళ్ళీ మాట్లాడతారా? ఏమైనా సత్యవర్ధన్ చేతిలోనే మొత్తం వల్లభనేని వంశీకి ఇప్పుడు ఉన్నటువంటి 2 కేసులు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే వల్లభనేని వంశీని ఏదో రకంగా ఎరకాటు పెట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం చాలా కాలంగా ఆలోచిస్తుంది, అనేక రకాలుగా ఎత్తులేసింది. వల్లభనేని వంశీని టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులోనే అరెస్ట్ చేయాలని చూశారు. అయితే అందులో ముందస్తు బెయిల్ రావడంతో అక్కడ వంశీని ఏం చేయలేక ఊరుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ కేసు తెర మీద తీసుకొచ్చి వల్లభనేని వంశీని జైలు వరకు పంపించగలిగారు. ఇందులో నారా లోకేష్ ఆ గన్నవరం వేదికగా జరిగినటువంటి సభలో ఆ రోజు హెచ్చరించారు. ఆయన రెడ్ బుక్లో చెప్తున్నాను, తన తల్లిని అవమానించిన ఎవరిని విడిచిపెట్టబోనంటూ ఆయన బహిరంగంగానే చెప్పారు. అందుకు తగ్గట్టుగా నారా లోకేష్ వల్లభనేని వంశీ మీద ప్రతీకారం తీర్చుకున్నట్టు అయ్యింది ప్రస్తుతానికి జైలుకి వెళ్ళడం ద్వారా. అయితే ఇప్పుడు ఈ కేసు ఏమవుద్ది? ఇప్పుడు నారా లోకేష్ వల్లభనేని వంశీ వీళ్ళిద్దరి ఆధిపత్య పోరులో, వీళ్ళిద్దరి మధ్య సాగుతున్నటువంటి వ్యవహారంలో సత్యవర్ధన్ అనేటువంటి యువకుడు, ఒక సాధారణ యువకుడు పావుగా మారిపోయారు. ఇప్పుడు ఆయన ఎవరి పక్షాన ఉంటారు అన్న దాన్ని బట్టే వంశీ భౌతవ్యం, వంశీ మీద రాష్ట్ర ప్రభుత్వం పెట్టించిన కేసులు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. మరి ఎట్టా అవుద్ది? సత్యవర్ధన్ ఏం చేస్తారు? సత్యవర్ధన్ ఎలా వ్యవహరిస్తారు? ఆయన మళ్ళీ పోలీసులు ఏ రకంగా ట్రీట్ చేస్తారు? చాలా చాలా అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఏమైనా ఒక సాధారణ లారీ డ్రైవర్ కొడుకు సత్యవర్ధన్ వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చింది. రాష్ట్ర స్థాయిలోనే రాజకీయంగా ఒక ముఖ్యమైనటువంటి కేసులో ఆయన ఇప్పుడు కీలకమైనటువంటి పాత్రధారిగా ఉన్నారు. సో సత్యవర్ధన్ ఏం చెప్తారు? పోలీసులు చాలా చెప్తారు, వంశీ అట్టా చేశాడు, బెదిరించేశాడు, చంపేస్తానన్నాడు, ఆయన్నే కాదు తల్లిదండ్రులను కూడా చంపేస్తానని బెదిరించడంతో సత్యవర్ధన్ లొంగిపోయారు. ఇవంతా పోలీసు వాదన. పోలీసు వాదన అంతా మీడియాలో చెప్తూ ఉంటారు, అదే ఒల్లిస్తూ ఉంటారు. పోలీసు ఏం చెప్పారో దాన్నే మీడియా ఒల్లిస్తూ ఉంటుంది. కానీ కోర్టులో అట్లా ఉండదు. మీడియా ఒల్లించింది, పోలీసులు చెప్పింది కోర్టులో అంగీకరించే అవకాశం ఉండదు. కోర్టు అందుకు భిన్నం. కోర్టుకి అనేక రకాల ఆధారాలు ఉండాలి, దానికి తగ్గట్టుగా చట్టం పరిధిలో అనేక రకాల వ్యవహారాలు సాగాలి. అవన్నీ నడవాలంటే ముందు సత్యవర్ధన్ అనేటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి కీలక పాత్రధారు కాబట్టి ఆయన
తీరు మీద, ఆయన వ్యవహారం మీద ఇప్పుడు మొత్తం వల్లభనేని వంశీ కేసు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సత్యవర్ధన్ ఏం చేస్తారు, అసలు ఎక్కడున్నారు, ఇప్పటి వరకు పోలీసులు వైజాగ్లో ఉంటే ఎందుకని బయట పెట్టట్లేదు, ఆయన ఎందుకని దాచిపెట్టారు, చాలా రకాల ప్రశ్నలు ఇక్కడ ఉదయిస్తాయి. ఎందుకంటే సత్యవర్ధన్ కీలకమైనటువంటి పాత్రధారిగా ఉన్నప్పుడు ఆయన బెదిరించారని చెప్పినప్పుడు ఆయనే బయటకు వచ్చి అలాంటి మాటలు చెప్పారా? ఆయన అన్న ఫిర్యాదు ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు కట్టి ఉటావుటీన వల్లభనేని వంశీని తీసుకొచ్చి జైలు పెట్టేసేటంత వేగంగా అడుగులేసినటువంటి పోలీసులు మరి సత్యవర్ధన్ ఎక్కడున్నాడో ఎందుకు వెల్లడించడం లేదు? సత్యవర్ధన్ విషయాల్ని బహిరంగంగా చెప్పడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? చాలా చాలా ముఖ్యమైనటువంటి అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. మరి ఇది ఎట్లా మల్లుతుంది, సత్యవర్ధన్ ఏం చేస్తారు, ఇవన్నీ మనం చూడాల్సింది. ఇదంతా వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి నిన్న